విద్యావంతురాలిగా సామాజిక న్యాయం పట్ల దృఢమైన నమ్మకంతో గ్రామాభివృద్ధికి నిరంతరం తోడుగా ఉండాలనే ధ్యేయంతో పేరాల నవత సర్పంచ్ పదవికి ముందుకు వచ్చారు. ప్రజా సమస్యలను సమర్థవంతంగా గుర్తించి పరిష్కరించే సామర్థ్యం, గ్రామ సంక్షేమంపై అంకితభావం ఆమెకు ప్రధాన బలాలు. ఆమె భర్త రిటైర్డ్ హెడ్ మాస్టర్గా విద్యారంగంలో విలువైన అనుభవంతో పాటు సామాజిక చైతన్యాన్ని అందిస్తూ ఆమె ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. విద్య, అభివృద్ధి, సమానత్వమే లక్ష్యంగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే పేరాల నవత లక్ష్యం. మా వార్తకు నమస్కారము. గ్రామ ప్రజలు కూడా నమస్కారం. మందులపల్లె గ్రామం అనేది కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ అందరూ మందుల కులంకు చెందిన వాళ్ళే ఉన్నారు. కాకపోతే ఇక్కడ హాస్టల్ ఉండే, దాంతో పాటు ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్మెంట్ కూడా అయింది. ఇక్కడ అడిషనల్ ఎస్పీ నుంచి డిఐఈఓ, వార్డెన్సు, సిఐలు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, ఏఎస్ఐలు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక 150 మంది ఎంప్లాయీసే ఉన్నారు ఇక్కడ. ఇది చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు, అటు ముగ్దుంపూర్ కానీ, సాంబేపల్లె కానీ, నారాయణపల్లె కానీ, చేగుర్తి కానీ, అన్ని విలేజ్ల కంటే ఎంప్లాయీస్లు ఎక్కువ ఈ గ్రామంలో ఉన్నారు. కాబట్టి ఈ విలేజ్ని అందరూ కూడా ఏమంటున్నారంటే ఇది సరస్వతి విలేజ్ అనేది ఒకటి పేరు కూడా ఉన్నది. ఇక్కడ 10 సంవత్సరాల క్రితము ఈ విలేజ్ సపరేట్గా అవడం జరిగింది. ఇది 3వ ఎలక్షన్. ఇది సర్పంచ్కి 2 సర్పంచ్లు ఆల్రెడీ చేయడం జరిగింది. ఈసారి విలేజర్స్ అందరూ కలిసి ఒక ఎడ్యుకేటెడ్ని పెడదాము అనే ఆలోచనతోని, విద్యావంతుని పెడదామనే ఆలోచనతోని అందరూ ఎంప్లాయీస్ మొత్తం మంది కలిసి పెట్టడం జరిగింది. ఈ ఒక 5 సంవత్సరాలు ఈ విలేజ్కి సంబంధించిన మల్లేస్వామి గుడి కానీ, హాస్టల్ను ఫంక్షన్ హాల్ చేయడం కానీ, తర్వాత పోతే శ్మశానం వాటికను, శ్మశానాన్ని అక్కడ గోరీలు కొట్టుకోపోకుండా చిన్న దాన్ని చెక్ డ్యామ్ కానీ, తర్వాత పోతే అన్ఎంప్లాయ్మెంటు చాలామంది ఉన్నారు. మళ్ళీ రోడ్డు మీద ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు కొంచెం డ్రగ్స్ అలవాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ప్రైవేట్ ఏదైనా చేయించాలని ఒకటి. 4వది ఏంటంటే ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు. వాటర్ ప్లాంట్ కూడా మనము ఈ ఊరికి బయటికి పోయి వేరే విలేజ్కి పోయి తెచ్చుకోకుండా వాటర్ ప్లాంట్ కూడా పెట్టిద్దే బాగుంటుందని చెప్పి ఆలోచన ఒకటి ఉన్నది. ఎంత వీలైతే అంత చిన్న ఒక పిఎస్ హాస్పిటల్ది, చిన్న బస్తీ దవాఖానా ఒకటి ఈ విలేజ్లో చేయించాలని, ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా మటుకు ఊళ్ళో పిల్లలకు ఉపయోగపడేది, పెద్దలకు ఉపయోగపడేది, పేద వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళకు అన్ని రకాలుగా అటు పెన్షన్స్ కానీ, తర్వాత పోతే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇలాంటివి ఏదైనా కూడా అన్నీ చేసి ఈ గ్రామానికి హెల్ప్ చేద్దామన్న ఆలోచనతో విద్యావంతులైనటువంటి విశ్వనాథ సత్యం వాళ్ళ మిస్సెస్ నవతను పెట్టడం జరిగింది. ఆమె యొక్క గుర్తు ఉంగరం గుర్తు. ప్రజలందరూ చాలా మట్టుకు ఈ రోజు మట్టుకైతే 98% ఆమెకే ఇద్దామన్న ఆలోచనతో ఉన్నది. వాళ్ళు ఒకవేళ గెలిపిస్తే తప్పకుండా సర్వము వర్క్ చేసి పెట్టి ఊరి డెవలప్మెంట్ కొరకు కష్టపడి చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను కూడా ఊరి విషయం లోపల నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి నాకు గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం నాకు అవసరం లేదు. నేను ఏదున్నా కూడా గ్రామ పంచాయతీ డబ్బులు కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కానీ ఏదైనా కూడా ప్రజల కొరకే, గ్రామ ప్రజల కొరకే నేను కష్టపడి పెడతానని. ఇప్పుడు ఇందాకనే ఇక్కడ మా దగ్గర చుట్టపురాలు ఇక్కడ బొడ్రాయి పెట్టాలనేది కూడా ఒక కోరిక కోరింది. అది కూడా నెరవేర్చి అందరి సహకారంతో, ఈ ఊళ్ళో ఉన్న ఉద్యోగస్తులు ప్లస్ ప్రజలు అందరి సహకారంతోనే ఈ పనులన్నీ వారి సమక్షంలోనే, ప్రజల యొక్క సమక్షంలోనే అవన్నీ తీర్మానం చేసి ఈ మా గుర్తింపుగా ఎందుకంటే ఉద్యోగులం ఉద్యోగస్తులం కాబట్టి ఆ ఉద్యోగస్తుల గుర్తింపుగా ఊళ్ళో పనులు చేసి వాళ్లకు ఈ 5 ఏళ్ళు మాకు ఇచ్చిన తర్వాత మిగతా బాధ్యతలు వాళ్ళకే ఇస్తామని, ఇక నుంచి మళ్ళీ పోటీ చేసే పరిస్థితి లేదు, ఉద్యోగస్తులు కూడా వాళ్ళకే ఇస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం.
మాకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాము. ఈ ఊరికి సేవ చేస్తామని చెప్తున్నాము, చేస్తాము, అందరికీ న్యాయం చేస్తాము. గెలిపియ్యరు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియ్యరు. పేరాల నవత. ఫస్ట్ అయితే సర్పంచి మా మరిది ఆయన మంచిగా చేసిరు. నేను వార్డు నెంబర్కు ఉన్నా, ఇప్పుడు మళ్ళా ఉన్నా వార్డు నెంబర్కు. నాది పొయ్యి గుర్తు. ఇప్పుడు అందరకు నమస్కారం. మంచిగా ఇంకా బాగుపడాలి, ఊరు బాగుండాలి, మా మల్లేశం గుడి మంచిగా తయారు కావాలి. అది ఒక్కడి కోరిక ఉన్నది మాకు. ఇక సర్పంచ్కి గెలవాలి, మంచిగా ఉంగరానికి గెలవాలి. అందరికీ నమస్కారం అండి. ఈ చేగుర్తు నుంచి 10 సంవత్సరాలు విడిపోయి ఇప్పుడు 2 సార్లు సర్పంచ్లు అయినా ఒక్క పని సరిగ్గా చేయలేరు. ఇప్పుడు ఈ విధానంగా ఈయన మా బాబాయ్ నవత ఇద్దరు కలిసి నిల్చున్నారు. ఉంగరం గుర్తుకు వేయండి ఓటు. ఇప్పుడు పనులు కరెక్ట్ జరుగుతాయి. ఇన్ని రోజుల దాకా బడ్జెట్ లేక అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ పెట్టి కూడా చేయగలుగుతారు. ఉంగరం గుర్తుకు వేయండి ఓటు.